ఈరోజు మనం ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. దీన్ని రాసింది డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. ఈ పుస్తకంలో సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి ఎలా ఉపయోగించాలి, ఎలా ప్రేరేపించాలి అనేది చూద్దాము. మైండ్ రెండు భాగాలు. కాన్షియస్ మైండ్ మన ఆలోచనలు, నిర్ణయాలు, తర్కం మొదలైన వాటిని నియంత్రిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ మన నమ్మకాలు, భావాలు, జ్ఞాపకాలు, అలవాట్లు మరియు మనలో దాగి ఉన్న శక్తిని కలిగి ఉంటుంది. మన ఆలోచనలు మన జీవితాన్ని మలుస్తాయి. మనం ఏం నమ్ముతామో అదే నిజమవుతుంది. పాజిటివ్ థాట్స్ పెంచుకుంటే విజయము, సంతోషము మన వైపు వస్తాయి. సబ్కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామ్ చేయాలి? ప్రతిరోజు ధనాత్మక వ్యాఖ్యలు చెప్పడము, విజువలైజేషన్ చేసుకోవడము, ప్రార్థన లేదా ధ్యానం ద్వారా మన మనసును ప్రశాంతంగా ఉంచడము, ఇవి సబ్కాన్షియస్ మైండ్లో కొత్త నమ్మకాలను నాటుతాయి. భయాల్ని దూరంగా ఉంచడము, నేను సురక్షితంగా ఉన్నాను, నాకు విజయం సాధ్యమే అనే సానుకూల భావనలు నింపాలి. సబ్కాన్షియస్ మైండ్ శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. సానుకూల భావాలు, కృతజ్ఞత, విశ్వాసం ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. సబ్కాన్షియస్ మైండ్ మీద నేను సమృద్ధి పొందుతున్నాను అనే నమ్మకాన్ని నాటాలి. ప్రేమ మరియు సంబంధాలు. ప్రేమతో ఆలోచిస్తే ప్రేమను ఆకర్షిస్తారు. క్షమించగల శక్తి, కృతజ్ఞత భావం జీవితాన్ని మార్చేస్తాయి. ప్రార్థన అనేది సబ్కాన్షియస్ మైండ్తో చేసే సంభాషణ. మీ మనసును మార్చండి, మీ జీవితము మారుతుంది. సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక శక్తివంతమైన యంత్రం. దానిని సానుకూలంగా ఉపయోగిస్తే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చవచ్చు అనే విషయాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.